హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనిక వ్లాగ్స్. ఈరోజు మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ అవి మొత్తం ఫుటేజ్ అంతా చిన్న టెంపుల్లా ఉందన్నమాట. మా ఫ్రెండ్ నేను వెళ్ళిన తర్వాత అక్కడ రూట్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఎలా అంటే పెదపూడి మండలం దగ్గర ఉన్న ఒక ఊరు అనమాట. మార్నింగ్ అంతా రైనీగా ఉండడం వల్ల క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అంతా సూపర్ అయితే ఉందన్నమాట. చూడండి, ఇక్కడ మొత్తం పక్కన కాలువ. ఇంకా ఎలా ఉందంటే సినిమాలో చూపించినట్టుంది. బట్ ఇక్కడ ఏంటంటే రోడ్డుకి ఇరువైపులాను చాలా ప్లాస్టిక్ చెత్త డంప్స్ చాలా ఉన్నాయి. అది చాలా బాధగా అనిపించింది. పల్లెటూర్లు కూడా పొల్యూటెడ్ అయిపోతున్నాయి అన్నమాట. ఇంత గ్రీనరీ ఉన్న ప్లేస్లో ఎంత పొల్యూటెడ్ అవ్వడం వల్ల ఇంకా చాలా బాధ అనిపించింది. మార్నింగే 6 కల్లా వెళ్ళిపోయాం. నాకు మార్నింగ్ ఇంకా ఎట్లా అంటే స్లీపింగ్ మూడ్ ఉండి నాకు అసలు వీడియో తీయాలని అనిపించలేదు. కొంచెం చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. చెప్పచ్చో చెప్పకూడదు ఏంటంటే రోడ్డు గిరిపప్పుల వీడియో తీసుకుందామని ఆగితే ఉంటే కింద నేను ఏదో చాలా ఇంకా షిట్ తొక్కేసాను అనమాట. చాలా చిరాకు అనిపించేసింది. ఇక్కడ ఏమి అసలు ఇంత డెవలప్ అయినా జనాలు ఇట్లానే ఉన్నారేంటా అనిపించింది. తర్వాత ఇంకా అక్కడెక్కడ ఆపి అట్లా కడుక్కుని అసలు చాలా చిరాకు అనిపించేసింది. రూట్స్ అస్సలు బాగాలేవు. రోడ్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నది కొంచెం ప్లేసు. బట్ ఏంటంటే చుట్టుపక్కల కాలువ అయితే చాలా బాగుంది. ఇప్పుడే నాట్లు వేస్తున్నారనమాట. ఇక్కడ పక్కనే రైస్ మిల్ కూడా ఉన్నింది. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. రోడ్స్ అయితే భయంకరంగా ఉంది. డంప్స్ అయితే చూసారా, ప్లాస్టిక్ డంప్స్. అక్కడ చూసిన తర్వాత ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ పుట్టకొండ అనే ఒక గ్రామంలో ఉంది. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇది స్థల పురాణం స్వయంభూ దేవాలయం అనమాట. చాలా చాలా బాగుంది. చాలా పెద్ద ప్రాంగణం అనమాట. చిన్న ఒక మొత్తం అక్కడ చూడండి కథ అంతా ఉంది. వాళ్ళు ఇచ్చిన పాంప్లెట్లో కథ అంతా ఉంది. కథ అంతా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది వాల్మీకాద్రి అని పుట్టకొండ అనే పేరు వచ్చిందనమాట. ఇక్కడ తుల్యభాగ అనే పేరుతో ఈ ప్రాంతం కూడా నది ప్రవహిస్తూ ఉండేదంట. దాని పక్కన పుట్టకొండంతా ఉండేదంట. అది త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి భారతదేశ యాత్రలు చేస్తూ ఈ ప్రాంతం చేరుకున్నారంట. ఈ మహర్షి పుట్టలో ప్రత్యేకతను గమనించి పరిశీలించిన తర్వాత ఈ పుట్టలో స్వయంవ్యక్తమైన ఒక లక్ష్మీ నరసింహ స్వామిని గుర్తించి స్వామివారిని ఆరాధించారు. సర్పం కూడా స్వామివారిని ఆరాధించిందంటండి. అప్పుడు తుల్యభాగ నదీ జలము ఏంటంటే ఎన్నో వరదలు అవి వచ్చేయడం వల్ల కుంగిపోయి కరిగిపోయిందంట. తర్వాత ఒకరోజు ఇది పుట్ట కింద స్వామివారు వెలిసారనమాట. ఇప్పటికీ స్వామివారు స్వయం వ్యక్తం అవ్వడం చేత స్వామివారి పాదాలు పుట్టలోనే ఉన్నాయంట. ఈ స్వామివారు ఇక్కడ వెలిచారంటండి, స్వయం ప్రకటితమయ్యారు. ఆయన పాదాలు అయితే పుట్టలోనే ఉన్నాయంట. ఈ నదీపై ఉన్న ప్రాంతంలో బోల్డ్ గ్రామాలు వచ్చాయి. తర్వాత ఈ నదీపై కాకినాడ చొల్లంగనే ప్రాంతంలో కలుస్తుందనమాట. ఇక్కడ చూడండి పెద్దది ఉన్నింది, ఒక రథం ఉన్నదనమాట. ఇక్కడ ఆల్వార్లు తమిళనాడు నుంచి వచ్చారంట. ఒక వచ్చవాయి అనే రాజవంశంలో ఇది ఉండేదన్నమాట. వాళ్ళ కులదైవంగా దీన్ని కొలిచేవాళ్ళు అనమాట. తమిళనాడు నుంచి ఆర్వాలను తీసుకొచ్చి ఇక్కడ అర్చకుల కింద వాళ్ళు నియమించారట. లక్ష్మీ నరసింహస్వామివారికి నిత్య పూజలు కైంకర్యం సేవలు చేస్తున్నందుకు భూముల్ని పరావస్తు వంశస్థుల ఆధీనంలో ఉంచినారు. ఈ వంశంలో 9వ తరం వాళ్ళు శ్రీ పరావస్తు అప్పన అనంతాచార్యుల వాళ్ళు ధర్మకర్తలుగా ఉండి చూసుకుంటున్నారంటండి. ఇక్కడైతే చాలా బాగా జరుగుతుందంట. కాకినాడలో 20 కిలోమీటర్లలో ఉంది. నాకు ఈ గుడి గురించి తెలియదు, ఫస్ట్ టైం విన్నాను అనమాట. చాలా రథస్థం కేశవం దృశ్యం పునర్జన్మత విద్యతి అని చెప్పారనమాట. శాస్త్రం చెప్తుంది. అనగా రథం మీద స్వామివారిని సేవించుకున్నచో మరుజన్మ ఉండదని శాస్త్రం అనమాట. స్వామివారి పాదాలు కనిపించవంట. చాలా బాగా అనిపించింది. ఎప్పుడన్నా కాకినాడ వస్తే ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఇది సంపర ఉన్న స్కూల్ అనమాట. రూట్ అంతా చాలా బాగుంది. ఈ చెత్త మటుకు నాకు చాలా బాధేసింది. మరి ఎప్పుడు క్లీన్ చేస్తారో ఏంటో. కాకినాడ దగ్గరలో నియర్ రాజమండ్రి దగ్గర కానీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నదని నాకు తెలియదు అనమాట. ఫస్ట్ టైం నాకు చాలా బాగా అనిపించింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. ఇక్కడ కనిపించే దారిలో సుబ్రహ్మణ్య స్వామి బయట ఉంటుందండి ఒక టెంపుల్, చాలా బాగుంటుంది. మీకు చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా చాలా బాగుంది. మనం కాకినాడ వెళ్ళిపోతున్నాము. నేను వేరే పని కోసం వెళ్ళాను కానీ స్వామివారి దర్శనం బాగా అయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. మీకు వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బై బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.